నాకైతే చాలా ఎయిర్లైన్స్కి సంబంధించి డిఫరెంట్గా చాలా చూస్తున్నాను. ఇది నాకైతే ఒక మినీ లా అనిపించింది. బేసికల్గా మనం కార్ వర్షన్లో ఎలా అయితే మినీ వర్షన్ చూస్తామో ఇది ఎయిర్లైన్స్ వర్షన్లో మినీలా అనిపించింది. ఇది వచ్చేసి ఆర్కా ఏవియేషన్ నుంచి ఉంది. కరెక్ట్గా 4 సీటర్ ఇది చూడడానికి అయితే అమేజింగ్గా అనిపిస్తుంది. చాలా క్యూట్గా ఉంది. 2 పెట్టారు ఇక్కడ, అక్కడ 2 పక్కనే ఉన్నాయి. సో దగ్గర నుంచి చూస్తే ఇంత పెద్ద ఏరోప్లేన్, పక్కనే ఇలా చిన్నది, చాలా క్యూట్గా ఏదో మదర్ అండ్ కిడ్ చూసిన ఫీలింగ్ అనిపించింది. సీరియస్లీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు బిజీలో ఉండి మిస్ అయిపోయిన, ఇప్పుడు ఒక పైలట్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, వాళ్ళ డ్యూటీకి వెళ్ళి చెక్ ఇన్ చేసి వాళ్ళు ఫ్లై చేసి వర్క్ అయిపోయినాక ఇంటికి వచ్చేస్తారు. బట్ ఈరోజు అలాంటి డే అయితే 100% కాదు. ఎందుకో తెలుసా, ఈరోజు వాళ్ళకి ఒక ఫ్రీ స్పేస్, ప్రతి ఒక్క ఎయిర్లైన్ని దాన్ని విజిట్ చేయొచ్చు. దానిలో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది కేవలం ఇండియా మాత్రమే కాదు, ఒక ఎయిర్లైన్స్కి సంబంధించింది మాత్రమే కాదు, దేశ విదేశాలు అంటే వరల్డ్ వైడ్గా ఒక్క లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లైట్ జర్నీస్ని ఇక్కడ పెట్టి డిస్ప్లే చేసి చూపిస్తున్న రోజు. ఈ 4 days మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వాలని అనుకోరు. సో మన గవర్నమెంట్ నుంచి ఈ వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్ జరగడం అయితే మాత్రం వీళ్ళందరికీ ఎంత పండగ అనేది, ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో స్మైల్స్ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ క్యూరియాసిటీ చూస్తే నాకు అర్థమవుతుంది. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ లేదా ఇక్కడ ఒక జాబ్ కొట్టాలని చాలామందికి అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ ఒకసారి కొంతకాలమైనా జాబ్ చేయాలన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీకు వచ్చిందా? వస్తే కన్ఫర్మ్ చేసి ట్రై చేయండి. ఈ ఫీలింగ్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి.